హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్స్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పటికే చాలా టెస్టులు అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసినటువంటి టెస్టులు కూడా మీరు మళ్ళీ రాసుకోవచ్చు. ఒక టెస్ట్ను మీరు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా సో ఈ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం. గ్రూప్ 1 వచ్చేసి 250 రూపీస్ ఉంది. గ్రూప్ 2 కనుక చూసినట్లయితే 299 రూపీస్ ఉంది. అండ్ తెలంగాణ చరిత్ర, ఉద్యమ చరిత్ర అనేటువంటిది 10 గ్రాండ్ టెస్ట్లు 149 రూపీస్కి అందిస్తున్నాం. విత్ ఫుల్ వీడియో కోర్స్ అండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. డైలీ ఫ్రీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ దీనిలో రోజు 5 ప్రశ్నలు చొప్పున ఇస్తున్నాం. సో మీరు ఫ్రీగా మన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఈ టెస్టులు రాసుకోవచ్చు. లేదంటే యాప్లో మినిమం 2 రూపీస్ ప్రైస్ తోటి దీన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా ఎకానమీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ తీసుకొచ్చాం. సో దీనికి సంబంధించి 250 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. ఇంకా అవే కాకుండా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావచ్చు, అండ్ వివిధ సబ్జెక్టులకు సంబంధించిన వీడియో క్లాసెస్ అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి వీడియో కోర్సు కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ టెక్నికల్ అధికారుల పోస్టుల పెంపు అంటూ మనం ఒక అప్డేట్ ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. అదనంగా మరో 4 పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనం నిన్న ఈవినింగ్ ఆల్రెడీ ఒక అప్డేట్ అయితే చూసాం. వీటికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ ఇచ్చారు. అండ్ దాంతో పాటుగా ఇక్కడ మనకు ఒక 4 పోస్టులను దీనికి సంబంధించి అదనంగా పెంచినట్లు ఇక్కడ చూడవచ్చు. సో వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ అధికారులు, జూనియర్ టెక్నికల్ అధికారుల భర్తీ కోసం గతంలో జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఉన్నటువంటి ఖాళీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ కావచ్చు, మిషన్ భగీరథ, పురపాలక శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, రోడ్ల భవన శాఖ, నీటిపారుదల శాఖలో అంతకుముందు మనకు 833 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పుడు వాటిని 837కు పెంచినట్టు ఇక్కడ చూడవచ్చు. ఉద్యోగాల భర్తీలో మనకు మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మనకు ఫిబ్రవరి 10న మహిళా శిశు సంక్షేమ శాఖ, 13న సాధారణ పరిపాలన శాఖ జియోలు ఇవ్వడంతో ఆ ఉత్తర్వులకు అనుగుణంగా 4 పోస్టులను పెంచినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో దాంతోపాటుగా మనకు వీటికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సిబిఐ దర్యాప్తు కొనసాగింపుకు అనుమతి, అరెస్టులు చేయవద్దని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం అంటే ఇక్కడ చూడవచ్చు. గత కొన్ని రోజులుగా మనం ఈ న్యూస్ అయితే చూస్తున్నాం. సో మనకి ఏదైతే వెస్ట్ బెంగాల్లో 25,000 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కలకత్తా హైకోర్టు వాటిని రద్దు చేయాలని చెప్పేసి అయితే తీర్పునిచ్చింది. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వీటికి సంబంధించి స్టే విధిస్తున్నట్లు నిన్న తీర్పునైతే ఇవ్వడం జరిగింది. సో అక్కడ 25,753 టీచర్ కావచ్చు, నాన్ టీచింగ్ ఉద్యోగాలలో అక్రమాలు జరిగాయని చెప్పేసి అక్కడ కోర్టులో కేసేస్తే సో అది హైకోర్టు నుంచి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టులో కూడా వాటిని ఆపాలని చెప్పేసి మనకు స్టే విధించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 506 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు డిగ్రీ అర్హతతోటి వీటికి అప్లై చేసుకోవచ్చు. సో 3 దశల్లో వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ 56,000 తోటి స్టార్ట్ అవుతుంది. చాలా మంచి ఉద్యోగాలు. ఎవరైతే ఇక్కడ మనకు స్టేట్ లెవెల్ పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వీటికి మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో వీటికి సంబంధించి ఇక్కడ మీకు ఏజ్ వచ్చేసి 20 నుంచి 25 మధ్య మీ ఏజ్ ఉండాలి. దాంతోపాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి. సో ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అంటే మీకు ప్రిలిమ్స్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత మెయిన్స్ అండ్ దానికి సంబంధించినటువంటి అండ్ డిస్క్రిప్టివ్ విధానం ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎంపిక ప్రక్రియలో విజయం ఏ విధంగా సాధించాలి అంటూ ఇలా కంప్లీట్ డీటెయిల్డ్ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు సాక్షి న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేద్దాం అనుకున్న అభ్యర్థులు ఉంటారో ఒకసారి దీన్ని చూడండి. మీకు 100% దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ రీజనింగ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. సో దాంతోపాటుగా ఇక్కడ మనకు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా చూడవచ్చు. అండ్ అదేవిధంగా ఎకానమీకి సంబంధించి ప్రణాళికలు అమలు చేస్తే ఆర్థిక వృద్ధి కాంక్షిస్తుందని చెప్పేసి ఇక్కడ ఎకానమీకి సంబంధించి ఒక ఆర్టికల్ చూడవచ్చు. అండ్ ఇంకా దాంతోపాటుగా మనకు ప్రతిరోజు
కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ కూడా నమస్తే తెలంగాణ కావచ్చు, సాక్షిలో కూడా ఇస్తున్నారు. సో వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు ప్రాక్టీస్ సెషన్లా యూజ్ అవుతుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరికొన్ని వీడియోస్ కూడా మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం కనుక లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రైవేట్ రైలు కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసులు జూన్ 4 నుంచి మనకు కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురం నుంచి గోవా టు ఆ మార్గం మధ్యంలో రాకపోకలు ప్రారంభించనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే SRMPR గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ రైలు సర్వీస్ను నిర్వహించనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఇది గుర్తుంచుకోండి. దీన్ని ఎవరు నిర్వహించున్నారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఏ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పేసి అంటారు. తిరువనంతపురం నుంచి గోవా, కేరళ రాష్ట్రంలో మనకు మొట్టమొదటి ప్రైవేట్ రైలు అనేటువంటిది భారతదేశంలో ప్రారంభం కాబోతుంది. సో ఈ రైలు ప్రధాన లక్ష్యం ఏంటంటే పర్యాటకులను ఆకర్షించడం. భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే అదేవిధంగా ప్రిన్సీ వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ ప్రైవేట్ రైలు సర్వీస్ను నిర్వహిస్తున్నారంట. సో ఇక్కడ వరకు మీరు గుర్తుంచుకోండి. అడిగితే మనకు భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు సర్వీసెస్ అనేది ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని చెప్పేసి అడగవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రారంభించారని అడగవచ్చు. ఏ సంస్థ ఈ రైలు సర్వీస్ నిర్వహిస్తుందని చెప్పేసి అడగవచ్చు. ఈ 3 పాయింట్స్ని మీరు ఈ ఆర్టికల్ నుంచి గుర్తుంచుకుంటున్న ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్ కలవరం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. మనకు ఈ డిసీజెస్ సంబంధించి అంటే కరెంటు ఏ రాష్ట్రంలో కావచ్చు, ఏ దేశాల్లో ఇటువంటి వైరసెస్ వస్తున్నాయనేటువంటి దానిపైన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇటీవల కాలంలో చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగారు, జాగ్రత్త గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే వెస్ట్ నైల్ ఫీవర్ అనేటువంటిది ఇటీవల ఏ రాష్ట్రంలో కలకలం రేపిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి. 3 జిల్లాల్లో వెలుగులోకి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం అంటే ఇక్కడ చూడవచ్చు. సో కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సో త్రిశూర్ కావచ్చు, అదేవిధంగా మలప్పురం, కోజికోడ్ జిల్లాలో ఈ కేసులు నమోదైనట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. వెస్ట్ నైల్ అనేది ఒక వైరస్ జ్వరం, గుర్తుంచుకోండి. ఇది బ్యాక్టీరియానా లేకుండా ఫంగస్ ఈ రకంగా అడుగుతారు కనుక. సో ఇది ఒక వైరస్కి సంబంధించినటువంటి జ్వరం. సో ఇన్ఫెక్షన్ సోకినటువంటి క్యూలెక్స్ దోమ ద్వారా మనుషులకు ఇది సంక్రమిస్తుందట. సో ఆల్రెడీ క్యూలెక్స్ దోమ కనుక ఇన్ఫెక్షన్ అయ్యి ఆ దోమ కనుక మనిషిని కనుక కుట్టినట్లయితే దాని నుంచి వెళ్ళి ఈ వైరస్ అనేటువంటిది మనిషిలోకి ప్రవేశిస్తుందట. సో దీనికి ఇప్పటివరకు ఎటువంటి ఔషధాలు కానీ వ్యాక్సిన్ కానీ లేదంట. సో లక్షణాల ఆధారంగా చికిత్స చేయడం తప్ప దీనికి ఎటువంటి మెడిసిన్ లేదని చెప్పేసి చెప్తున్నారు. సో వ్యాధి నిరోధక జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీన్ని మనకు మొట్టమొదటిసారిగా 1937లో మనకు ఉగాండాలో గుర్తించారంట. మన దేశంలో మొదటిసారిగా కేరళలో 2011లో 6 ఏళ్ల బాలుడిలో వెలుగు చూసింది. అయితే ఆ అబ్బాయి 2019లో జ్వరం కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇది గుర్తుంచుకోండి. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు ఈ బాధితుల్లో తలనొప్పి కావచ్చు, జ్వరం, కండరాల నొప్పులు, తల తిరగడం, జ్ఞాపక శక్తి కోల్పోవడం వంటివి వస్తాయంట. సో మరణం సంభవించడం అనేది చాలా తక్కువ అనంట. అంటే ఇక్కడ డెత్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఓవరాల్గా మనం దీని నుంచి ఏం గుర్తుంచుకోవాలంటే ఈ వెస్ట్ నైల్ ఫీవర్ అనేది ఇటీవల ఏ రాష్ట్రంలో కనపడిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో కేరళలో దీన్ని మొట్టమొదటిసారి ఎక్కడ గుర్తించారంటే ఉగాండాలో గుర్తించడం జరిగింది. సో ఇది దేని ద్వారా మనుషులకు సంక్రమిస్తుందంటే క్యూలెక్స్ అనేటువంటి దోమకు ఇన్ఫెక్షన్ ఉంటే అది మనిషిని కనుక కుట్టినట్టయితే దాని ద్వారా ఇది మనకు సంభవించడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే అమెరికాలో కోవిడ్ కొత్త వేరియంట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఫ్లర్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈరోజు మనం 2 డిసీజ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇక్కడ చూసాం. ఒకటి వచ్చేసి ఇక్కడ వెస్ట్ నైల్ ఫీవర్ కావచ్చు, ఇక్కడ మనకు కోవిడ్కి సంబంధించినటువంటి మరొక వేరియంట్ ఫ్లర్ట్ అనేటువంటి వేరియంట్ మనకు అమెరికాలో వెలుగు చూడడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో అమెరికాలో కొత్త కరోనా వేరియంట్ ఫ్లర్ట్ వేగంగా వ్యాపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది రోగ నిరోధక శక్తికి లొంగకుండా తప్పించుకోగలదని నిపుణులు భావిస్తున్నారు. సో దీన్ని ఒమిక్రాన్లో సబ్ వేరియంట్గా పేర్కొన్నారు. సో బ్రిటన్, న్యూజిలాండ్ కావచ్చు, దక్షిణ కొరియా దేశాల్లో ఐరిస్ వేరియంట్ స్థానాన్ని ఈ ఫ్లర్ట్ భర్తీ చేయనుందని చెప్పేసి సీకే బిర్లా దవాఖానా వైద్య నిపుణుడైనటువంటి రాజీవ్ గుప్తా చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు. సో కొత్త వేరియంట్ వల్ల మరణాల రేటు మాత్రం తక్కువగా ఉందని చెప్పడం జరిగింది. సో గొంతు నొప్పి కావచ్చు, దగ్గు, తీవ్రమైనటువంటి అలసట, జలుబు, తలనొప్పి, కండరాల నొప్పులు కావచ్చు, రుచి, వాసన కోల్పోవడం వంటి రోగ లక్షణాలు అనేటువంటి ఇక్కడ మనకు కనబడతాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఫ్లర్ట్ అనేటువంటి కొత్త వేరియంట్ ఇటీవల ఏ దేశంలో వెలుగు చూసిందని చెప్పేసి అంటాడు కరోనాకు సంబంధించి, అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి.
ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఘనంగా పుతిన్ ప్రమాణ స్వీకారం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. రష్యా అధ్యక్షుడిగా 5వసారి బాధ్యతల స్వీకరణ 2030 వరకు పదవిలో ఉండేటువంటి అవకాశం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎన్నోసారి అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో భారీ విజయం సాధించినటువంటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 5వసారి దేశ పాలన పగ్గాలు చేపట్టినట్టు ఇక్కడ చూడవచ్చు. సో క్రెమ్లిన్లో మంగళవారం ఘనంగా నిర్వహించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అధ్యక్ష బాధ్యతలు ఇక్కడ స్వీకరించినట్టు ఇక్కడ చూడవచ్చు. దీంతో మరో 6 ఏళ్ల పాటు అంటే 2030 వరకు దేశాధినేతగా ఆయన కొనసాగినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రష్యా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. సో ఇతను గత 24 సంవత్సరాలుగా రష్యా అధ్యక్షునిగా కొనసాగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు మనకు 5వసారి సో ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధాని బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో గూఢాచారి నుంచి అధ్యక్షుడి వరకు ఎదిగినట్లు కూడా అతనికి సంబంధించిన రాజకీయ చరిత్ర ఇచ్చారు. అంటే మనకు 1999లో బోరిస్ ఎల్సిన్ రష్యా అధ్యక్ష పదవికి రాజీనామా చేశాక తాత్కాలిక అధ్యక్షుడిగా పుతిన్ నియమితులైనట్టు చూడవచ్చు. సో 2000 సంవత్సరం ఎన్నికల్లో అధికారికంగా దేశ అధ్యక్షుడు అయ్యాడు. సో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 2024 వరకు సో అతను అధ్యక్షునిగా కొనసాగుతూనే ఉన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే యాక్చువల్లీ అక్కడ మనకు రష్యా రాజ్యాంగం ప్రకారం 2 సార్లు మాత్రమే ఈ ప్రధాని పదవిని చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దాన్ని సవరించి ఇప్పుడు ఇతను 4వసారి అంటే ఆ 2 సార్లు ఉన్న దాన్ని ఇక్కడ ఇతను సవరించడం జరిగింది. సో మరో 2 సార్లు దేశ అధ్యక్షులైన ఇక్కడ చూడవచ్చు. ఇది రష్యా చరిత్రలోనే అంతకు ముందు ఉన్నటువంటి స్టాలిన్ రికార్డుని ఇతను ఈ రాబోయేటువంటి 6 సంవత్సరాలు కనుక పరిపాలించినట్లయితే ఆ చరిత్రను తిరిగి రాసినటువంటి వ్యక్తిగా అవుతాడని చెప్పేసి కూడా దీనిలో మనకి ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. సో రష్యా అధ్యక్షుడు ఇటీవల ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేశారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 5వసారి అని చెప్పేసి గుర్తుంచుకోండి. 2024లో తీవ్ర ఎండలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 1901 తర్వాత తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణోగ్రత సంవత్సరాల్లో ఇదొకటి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దేశ ఎన్నికలపై ప్రభావం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతతో 2024 సంవత్సరం చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణోగ్రతల్లో ఒకటిగా నిలిచిందంట. ఇంపార్టెంట్ ఇది. సో ఏప్రిల్ నెలలో ముందస్తు ఋతుపవనాల జల్లు ఉరుములతో కూడినటువంటి వర్షాలు లేకపోవడంతో భారత దక్షిణ ద్వీపకల్పంలో 1901 తర్వాత 5వ అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందంట. సో సూపర్ ఎల్నినో ప్రభావంతో ఇది ఇంపార్టెంట్. అంటే దేని ప్రభావంతో ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే ఈ సూపర్ ఎల్నినో ప్రభావంతో 2023 జూన్ నుంచి మనకు 10 నెలలుగా సో ప్రతి నెల మనకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత అనేది నమోదవుతుంది. ముఖ్యంగా మనకి ఇప్పుడు గడిచినటువంటి ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో మనకు ఎండలైనటువంటి ఉష్ణోగ్రత అనేది నమోదైనట్లు ఇక్కడ మనకు చూడవచ్చు. సో దీనికి సంబంధించి అమెరికాకు చెందినటువంటి క్లైమేట్ సెంట్రల్ సంస్థ తాజాగా ఈ వివరాలను వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ప్రపంచంలో సగం జనాభా దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు అంటే దాదాపుగా ప్రపంచంలో సగం జనాభా ఉన్నటువంటి 64 దేశాల్లో ఈ ఇయర్ ఎలక్షన్ జరగబోతున్నాయి. సో ఈ ఎండలు వాటిపైన ప్రభావం చూపుతున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే థామస్ ఊబర్ కప్ విజేత చైనా అంటూ చూడవచ్చు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్లో ఇండోనేషియా పైన ఓటమి అంటే ఇక్కడ చూడవచ్చు. సో ప్రతిష్టాత్మక థామస్ పురుషులు అదేవిధంగా ఊబర్ మహిళల కప్ విజేత చైనా నిలవడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే చైనా వేదికగా జరిగినటువంటి ఈ థామస్ కప్ ఫైనల్లో మనకు 3-1 తేడాతో ఇండోనేషియాను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నట్టు చూడవచ్చు. గత ఏడాది భారత్ చేతిలో ఓడి రన్నర్అప్గా నిలిచినటువంటి ఇండోనేషియా ఈసారి కూడా 2వ స్థానంతో సరిపెట్టుకుంది. మనకు లాస్ట్ టైం ఈ థామస్ కప్ను భారత్ గెలిచింది. అప్పుడు కూడా ఇండోనేషియా అనే ఫైనల్లో ఉండేదన్నమాట. సో అప్పుడు రన్నర్అప్గానే ఇప్పుడు కూడా రన్నర్అప్గానే నిలిచినట్టు ఇక్కడ చూడవచ్చు. అదే ఊబర్ కప్ తుదిపోర్లో చైనా 3-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మహిళలకు సంబంధించిందని ఊబర్ కప్ అంటారు అండ్ పురుషులకు సంబంధించిందని థామస్ అని చెప్పేసి అంటారు. ఇవి 2 మనకు చైనానే గెలవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇంకా స్వియాటెక్ దే మ్యాడ్రిడ్ ఓపెన్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మ్యాడ్రిడ్కి సంబంధించి ఇక్కడ మహిళల టెన్నిస్ ప్రపంచ నెంబర్ 1 ఇగా స్వైటెక్ ఈమె పోలాండ్కి సంబంధించిన ప్లేయర్. సో ఏడాది మ్యాడ్రిడ్ ఓపెన్ మహిళల టెన్నిస్ను కైవసం చేసుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఆదివారం జరిగినటువంటి మహిళల సింగిల్స్ తుదిపోరులో స్వియాటెక్ ఇక్కడ ఎవరు సీడ్ అరీనా సబాలెంకను ఓడించి సో టైటిల్ని నిలబెట్టుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సునీత అంతరిక్ష యాత్ర వాయిదా పడినట్టు ఇక్కడ చూడవచ్చు. సో మనకు నిన్న ఆల్రెడీ దీనికి సంబంధించి అప్డేట్ చూసాం. సో భారత సంతతికి చెందినటువంటి అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్రలో చివరిలో వాయిదా పడ్డట్టు ఇక్కడ ఇచ్చారు. సో ప్రయోగానికి ఉపయోగిస్తున్నటువంటి అట్లాస్ రాకెట్ ఎగువ దశలోని ఆక్సిజన్ వాల్వ్లో సమస్య ఏర్పడిందని గుర్తించడంతో సో దీన్ని వాయిదా వేశారట. మళ్ళీ దీన్ని ఎప్పుడు చేపడతామని చెప్పేసి ఇక్కడ వీళ్ళు తెలపలేదు. ఇక నెక్స్ట్ భారత్కు 7 స్వర్ణాలు అంటే చూడవచ్చు. ఆల్రెడీ మనం చూసాం 5 స్వర్ణాలు గెలిచిందని చెప్పేసి. ఇప్పుడు మరొక 2 స్వర్ణాలు ఇలా గెలుచుకుందంట. ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో 2 పసిడి పథకాలు గెలుచుకున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక దాంతోపాటుగా
నేడు ఫ్రాన్స్ చేరినటువంటి ఒలింపిక్ జ్యోతి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచేటువంటి జ్యోతి రిలే ఆతిథ్య దేశం ఫ్రాన్స్లోకి అడుగు పెట్టనున్నట్టు ఇక్కడ చూడవచ్చు. బుధవారం మనకు మార్సే దక్షిణ సముద్ర తీరం ప్రాంతానికి చేరుకుంటుందంట. ఏప్రిల్ 16న మనకు గ్రీస్లో ప్రాచీన ఒలింపియాలో మొదలైనటువంటి ఈ రిలే సముద్ర మార్గం ద్వారా ఏథెన్స్ను దాటి ఈ మార్సేకు చేరువైంది అన్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో మనకి అంటే ప్రపంచంలో ఎక్కడ ఒలింపిక్స్ జరిగినా కూడా దాని యొక్క జ్యోతి అనేటువంటిది మొట్టమొదటిగా మనకు ఇక్కడ అది ఫస్ట్ ఒలింపిక్స్ జరిగినటువంటి గ్రీస్లో ఇవి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి వెళ్ళి ఆదిత్య దేశానికి దాన్ని తీసుకెళ్తారు అన్నమాట. ఇది మనకు ప్రతిసారి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయంగా మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసినాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తక్కువ ప్రైజెస్లోనే చాలా మంచి టెస్ట్ సిరీస్ క్వాలిటీ క్వశ్చన్స్ తోటి మీకు ఇవి అందించడం జరుగుతుంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.